వేదాలలో జలాలు అనే మాటకు అర్థం కేవలం నీరు మాత్రమే కాదు, అదొక లోతైన తాత్విక భావన. రండి, దాని వెనుక ఉన్న రహస్యమేంటో ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించండి, మనం రోజూ చూసే ఈ నీరే ఈ మొత్తం విశ్వాన్ని, చివరికి మనలో ఉన్న చైతన్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవి అయితే ఎలా ఉంటుంది? వేద తత్వశాస్త్రం ప్రకారం జలాలు అంటే చాలా సూక్ష్మమైన, సంక్లిష్టమైన భావన. అది కేవలం భౌతికమైన నీరు కాదు, విశ్వమంతటా నిండి ఉన్న జ్ఞానం, మేధస్సు యొక్క ప్రవాహం అన్నమాట. అవును, ఇది మనం సైన్స్లో చదువుకునే H2O కాదు. అదొక చైతన్యవంతమైన, సృజనాత్మక శక్తి. ఎంత శక్తివంతమైనదంటే దేవతలు కూడా ఈ విశ్వజలాల నుంచే పుట్టారని వేదాలు చెప్తున్నాయి. మరి ఈ విశ్వజలాల వెనుక ఉన్న రహస్యమేంటి? దాన్ని తెలుసుకోవాలంటే మనం దాని మూలానికి వెళ్ళాలి. వేదాలు చెప్పే ఆ మూలశక్తి పేరే అగ్ని. ఒక్క నిమిషం. అగ్ని అనగానే మనకు మంటలు, నిప్పు గుర్తొస్తాయి కదా. కాని ఇక్కడ వేదాలు చెప్పే అగ్ని అంటే అది కాదు. ఇది ఈ సృష్టి మొత్తానికి కారణమైన ఒక సంకల్ప శక్తి, ఒక మూల చైతన్యం. సరే, ఈ అగ్ని అనే మూలశక్తి నుంచి మొత్తం సృష్టి ఎలా మొదలైంది? ఆ ఏకైక సంకల్పం నుండి రెండు శక్తులు పుట్టుకొచ్చాయి. ఈ జంట శక్తులే ఈ విశ్వజలాలను రూపొందించి సృష్టిని మొదలుపెట్టాయి. ఆ జంట శక్తులే మిత్రా, వరుణులు. దీన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక బ్యాటరీని ఊహించుకోండి. దానికి ప్లస్సు మైనస్ ఉంటాయి కదా. అలాగే మిత్రుడు ధనధ్రువం అంటే పాజిటివ్ పోల్ లాంటివాడు. ఇక వరుణుడు రుణధ్రువం అంటే నెగిటివ్ పోల్. ఈ రెండూ కలిస్తేనే కదా కరెంటు ప్రవహించేది. అలాగే ఈ రెండూ కలిసి సృష్టి అనే ప్రవాహాన్ని ముందుకు నడిపిస్తాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ శక్తులు జలాలను సృష్టిస్తాయి, మళ్ళీ అదే జలాల నుంచి పోషణ పొందుతాయి. ఎంత అద్భుతం కదా. అందుకే వీటిని అపాం నేతారౌ అంటే జలాల నాయకులు అని పిలుస్తారు. ఇదొకదానికొకటి ఆధారపడి నడిచే ఒక అద్భుతమైన సృజనాత్మక చక్రమన్నమాట. ఇప్పటిదాకా మనం చాలా తాత్విక విషయాలు మాట్లాడుకున్నాం కదా. మరి ఈ విశ్వచైతన్యం, ఈ జలాలు మనకు కనిపించే భౌతిక ప్రపంచంతో ఎలా సంబంధం కలిగి ఉన్నాయి? ఆ విశ్వచైతన్యమే వర్షం రూపంలో మనదాకా ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రక్రియను 4 దశలుగా చూడొచ్చు. మొదట ఆపసహ అంటే ఏ రూపం లేని స్వచ్ఛమైన చైతన్య జలాలు. ఆ తర్వాత అది బ్రహ్మాండంగా అంటే ఒక విశ్వ అండంగా ఘనీభవిస్తుంది. అక్కడినుంచి అసురగా అంటే జీవశక్తితో నింగిన ఒక మేఘంగా మారుతుంది. చివరిగా ఆ మేఘం నుంచే వృష్టి అంటే వర్షం కురుస్తుంది. ఈ వర్షం కేవలం నీటి చుక్కలే కాదు, జ్ఞానం యొక్క జల్లులు కూడా. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఈ ప్రక్రియ ఆధునిక సైన్స్లోని క్లౌడ్ ఛాంబర్ ప్రయోగాలను పోలి ఉంది. ఆ ప్రయోగాల్లో కంటికి కనిపించని పరమాణులు కణాలు ఎలాగైతే ఒక మేఘంలా కనిపిస్తాయో, ఇక్కడ కూడా అవ్యక్త చైతన్యం వ్యక్త రూపంలోకి అంటే మన కంటికి కనిపించే రూపంలోకి వస్తోందన్నమాట. సరే, ఈ విశ్వంలో జరిగే ఇంత పెద్ద ప్రక్రియకు మనకు సంబంధమేంటి? అసలు సంబంధం అక్కడే ఉంది. ఈ మొత్తం విశ్వ ప్రక్రియ కేవలం బయటెక్కడో జరగడం లేదు, మనలోనే, మన శరీరంలోనే ప్రతిబింబిస్తుంది. అదెలాగంటే ఆ విశ్వసముద్రమే మన శరీరంలోని రసాలుగా అంటే ద్రవాలుగా ప్రతిబింబిస్తుంది. ఆ విశ్వజీవశక్తి లేదా ప్రాణమే మన శ్వాసగా మారుతుంది. ఇక ఆ విశ్వమేధస్సు నుంచి వచ్చే జల్లులే మనలో మెరిసే ఆలోచనలు, అంతర్దృష్టులు. అంటే స్థూల ప్రపంచంలో ఉన్న ప్రతీదీ సూక్ష్మరూపంలో మనలో ఉందన్నమాట. అందుకే వేదాలు ఏం చెబుతున్నాయంటే ఈ మొత్తం విశ్వమంతా ఒక మహా చైతన్య సముద్రం లాంటిది. మనలో ఉన్న వ్యక్తిగత చైతన్యం ఆ మహాసముద్రం నుంచి మన హృదయాల్లోకి ప్రవహించే ఒక చిన్న పాయలాంటిది. చూశారు కదా, వేదాల దృష్టిలో నీరు అంటే కేవలం తాగే పదార్థం కాదు, అదొక సంపూర్ణ సూత్రం. ఈ అనంత విశ్వం నుంచి మనసులోని చిన్న ఆలోచన వరకు ప్రతి స్థాయిలోనూ చైతన్యం ఎలా ప్రవహిస్తుందో చెప్పే ఒక అద్భుతమైన ఫార్ములా. మరి ఈ ఆలోచనతోనే ముగిద్దాం. మనం చూసే వర్షం, నదులు, సముద్రాలు, చివరికి మన కంటినుంచి జారే కన్నీటి చుక్కగూడా అన్నీ ఒకే మహాచైతన్య సముద్రంలో భాగమైతే మనం చూసే ఈ ప్రపంచం స్వరూపమే మారిపోదు.